దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం వైపు నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ వారం చివరి నాటికి నైరుతి గాలులు ఇటుగా వస్తాయని ఐఎండీ తెలిపింది. దానికి తోడు శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11వ తేదీ సాయంత్రం ఏర్పడింది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దానికి తోడు శ్రీలంక, దక్షిణ బంగాళాఖాతం, లక్షద్వీప్, తమిళనాడు వైపు ఒక ద్రోణి కూడా ఉంది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, లక్షద్వీప్ మరో వాయు ఆవర్తనం ఉంది. మే 12 నుంచి 15 వరకు ఏపీ తీర ప్రాంతం యానాంలో ఉరుములు మెరుపులతో తేలికపాటి జల్లులు కురుస్తాయి. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మే 14, 15 తేదీల్లో, తెలంగాణలో మే 12 ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం అక్కడక్కడ పడుతుంది. ఉరుములు మెరుపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. జూమ్ ఎర్త్ ఐకాన్ శాటిలైట్ ప్రకారం మే 12 బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం సుడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇది అంతకంతకు బలపడుతోంది. పైగా ఇది మధ్య బంగాళాఖాతం వైపుగా కదులుతోంది. మే 13 నాటికి ఇది మధ్య బంగాళాఖాతాన్ని చేరవచ్చు. ఇది ఎంత బలంగా ఉందంటే అరేబియా సముద్రంలోని గాలులను కూడా ఇది లాగేస్తోంది. అందుకే మరింత బలంగా మారగలుగుతోంది. అయితే ఇది తుఫానుగా మారుతుందా అనేది ఐఎండీ ఇంకా చెప్పలేదు. భూమధ్య రేఖ ప్రాంతం అత్యంత యాక్టివ్గా ఉంది. అక్కడి నుంచి గాలులు బంగాళాఖాతం వైపు వస్తున్నాయి. అందుకే ఐఎండీ నైరుతి ఋతుపవనాలను అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు ఉన్న అంచనాలకు బట్టి మే 20 నాటికి ఋతుపవనాలు కేరళను తాకవచ్చు. ఆ తర్వాత 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రావచ్చు. భూమధ్య రేఖ దగ్గర ఉన్న మరో అల్పపీడనం కూడా గాలుల్ని వేగంగా తరుముతోంది. అంటార్కిటికా పరిస్థితులు కూడా గాలుల వేగాన్ని పెంచుతున్నాయి. ఇవన్నీ చూస్తే ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఎల్నినో ప్రభావం ఉంటుందా ఉండదా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియట్లేదు. పసిఫిక్ మహాసముద్రం వేడిగానే ఉన్నా అక్కడ ప్రస్తుతం భారీ తుఫాన్లు ఏర్పడట్లేదు. ఇటీవల హాగుపీట్ తుఫాను వచ్చినా అది 3 రోజులకే బలహీనపడింది. అంటే ఎల్నినో పరిస్థితులు కొంత తగ్గుతున్నట్లే. అదే జరిగితే మనకు వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గత 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కూడా అధిక 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈ వ్యవస్థ ప్రస్తుతానికి శ్రీలంక తీరానికి కొంచెం ఆవల, ఉత్తర శ్రీలంక తీరానికి కొంచెం ఆవల నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి ప్రస్ఫుటమైన అల్పపీడనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో సంవహన వర్షపాత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు చిదురుముదురుగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు 1-2 చోట్ల రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు మొదటి రోజు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. ఇక 2వ రోజు, 3వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, 4వ రోజు, 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాబోయే 5 రోజులు ఉండే అవకాశం కనిపించట్లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్టంగా కర్నూలులో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల 39 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 32 మిల్లీమీటర్ల వర్షపాతం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో నమోదైంది.